కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఛాయ్ 3.0 కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు వేయాలని, సైడ్ కాలువలు నిర్మించాలని, అర్హులైన వారికి పెన్షన్లు, ఇంటి స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయాలని ప్రజలు ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాల్గొనే అఫీషియల్ ప్రోగ్రాంలో కూడా సచివాలయ సిబ్బంది పాల్గొనకపోతే మరి ఎవరు వస్తే పాల్గొంటారు అని కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ సిబ్బందిని ప్రశ్నించారు. సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు మేము ఛాయ్ కార్యక్రమాన్ని వార్డులలో చేపడుతుంటే మీరు రాకపోతే ఎలా అని అన్నారు. సొంత స్థలం ఉన్నా, లేకపోయినా పక్కా గృహం మంజూరు కొరకు పేదలు దరఖాస్తు చేసుకునేలా కేఎస్ఎస్ సభ్యులు అర్హులైన పేదలకు అవగాహన కల్పించి దరఖాస్తు చేసుకునేలా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఒంగోలుకు వెళ్లే పని లేకుండా కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో ఎటువంటి ఖర్చు లేకుండా ప్రసవించడం జరిగిందని, తద్వారా తమ కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా వైద్య సేవలు అందాయని ఓ మహిళ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి సంతోషాన్ని వ్యక్తం చేసింది. వైద్యశాలలో కంగారు మదర్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల మీలాంటి పేదలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. వైద్యశాలలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, ఎవరైనా డబ్బులు అడిగారా అని మహిళను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే పరిస్థితి లేకుండా పోతుందని, తద్వారా మున్సిపాలిటీలో వచ్చే నిధులతో వార్డులను అభివృద్ధి చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. నేను వార్డులలోకి వచ్చినప్పుడు షో చేయకుండా ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని, అలా చేయడం ద్వారా ప్రజల ఆదరాభిమానాలు పొందవచ్చని టీడీపీ నాయకులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ ఫిరోజ్, యూత్ అధ్యక్షులు అచ్చాల రవి, టీడీపీ నాయకులు తమ్మినేని వెంకట్ రెడ్డి, ఉండేలా శ్రీనివాసరెడ్డి, మోహన మురళి, బి రామసుబ్బారెడ్డి, అహ్మద్, బుల్ల బాలబాబు, రహిమాన్, కొల్లూరి శ్రీనివాసులు, తమ్మినేని సురేంద్ర, కిరణ్ కుమార్ రెడ్డి, ఐవి నారాయణ, పచ్చవ చంద్రశేఖర్, పెన్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.